South India Shopping Mall, Festival and Wedding Celebrations. Sarikota Designs తో అద్భుతమైన కలెక్షన్. Sir, coffee. You're dismissed. Huh? Sorry, sir. Out. 1 minute. Coffee, sir. You are appointed. Thank you, sir. Out. Who is this? ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్? మీ పేరండి? అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్? పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఐఎమ్ బిజీ. హలో హలో మహేష్. హలో. ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు? మీరెవరండి? పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు? అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్? యు చేంజ్డ్ అ లాట్. హలో సార్, 2 minutes. నువ్వు 2 minutes కనిపించకపోతే మన కాలేజ్లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బీన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యేవారు. నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలోపే. మహేష్ మమ్మీ వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, అప్పటి వరకు ఉంచుకో. హలో. హాయ్ మహేష్. హాయ్. ఇంకా నేను నీ పేరు అడగను, చెప్పానుగా. ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యు. ఓ రియల్లీ మహేష్? దట్స్ గ్రేట్ మహేష్. నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు. ఒక విషయం చెప్పనా? చెప్పు. వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్. అవునా? ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్? సో ఇంకా ఇంటి విశేషాలు అప్పట్లాగే ఉన్నావుగా? ఏదో ఒకటి పెట్టవే. అక్క, బావొచ్చాడు. నీ కాఫీ కాన్సెప్ట్. అమ్మో, కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టాడే. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది. ఇప్పుడేంటి ఇలా? ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క. నవ్వుకుంటూ వెళ్ళాడే. టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుందిలే అక్క. బాబు రే 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 నిన్నరా ఓసి నీ ఛానల్ చంపేద్దామన్నాడే. రే ఆగరా రే. ఒరే బాబు రే, ఒరే వెనకరారా. ఒరే నా మాట అనరా, ఈ ఏజ్ లో నీకు ఇన్సూరెన్స్ కూడా ఉండదు. నువ్వు వెనకపోతే బాటిల్ కూడా అతను. ఓయ్ డార్లింగ్, ఈ నా మాట అనట్లేదు. నువ్వు 2 steps బ్యాక్ వేసుకో. అబ్బా అట్టు. అమ్మయ్యా, ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను. అవును, ఏనా సిమ్టమ్స్ కనబడినాయా? నాకేం లేదలా. నేను అడిగేది మీ గురించి కాదు, మీ బావ గురించి. మా బావ అలాంటోడు కాదు. డాబా పైన పొద్దు పొద్దున్నే ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు. నా ఇష్టం. నాతో మింగిలేక సెల్ఫ్ అసిట్ లా డ్రెస్ చేసుకున్నావు అనుకో, నాకు కుదరదు చెప్తున్నానా? రే మీరేట్రా చూస్తున్నారు? అలానే సినిమా అయిపోయింది. వాడిపోతే వీడికేంటో.
ఏయ్ ఏంటే ఇది? ఏమైంది నీకు? పొద్దు నుంచి చూస్తున్నా. అంటే కాలేజ్కి త్వరగా వెళ్ళాలక్క. మేడం చాలా స్ట్రిక్ట్. క్లాస్కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కేస్తుంది. ఏయ్ దీనికేదో అయింది. ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనపడుతుంది. అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు. ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది. అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు. అద్దంలో చూసుకున్నా ప్రేమించిన వారే కనిపిస్తారు. స్పందన స్పందన, వాట్ ఆమ్ ఐ టీచింగ్? సిమ్టమ్స్ ఆఫ్ లవ్. వాట్? సారీ. గెట్ అవుట్. సారీ. బయటికి వెళ్ళు. గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. హలో, నా మ్యాటర్ ఏం చేసావు? నీ పేరే స్పందన కానీ అస్సలు స్పందనలే లేవే. ఏంటి సిమ్టమ్స్ కనపడినాయా? మా బావకేం లేదులా. నేను అడిగేది నీ గురించి. నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్కకు పోస్తా. ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా. మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూంలోకి బదులు కబోర్డ్లోకి దూరపోయా తెలుసా. నేను మాత్రం పూర్తిగా మునిగిపోయానని డౌట్గా ఉంది తెలుసా. ఈ సందర్భంగా మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా, అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడం కష్టం. అందుకని ఓన్లీ 1 వీక్ అయితే ట్రీటు, లేకపోతే ఇంకో స్ట్రీటు. ఏంటోరా ఫిలాసఫీలు చెప్పి స్టేజ్కి ఎదిరిపోయావు. ఓయ్ నాకు నీ వెనకాల తిరిగేంత ఓపిక లేదు, తీరిక లేదు. సో నాకు చెప్పడానికైనా మొహమాటంగా ఉంటే ఏ చెట్టుగా పొట్టుగా ఐ లవ్ యూ చెప్పేసాయి. ఏదో అనుకుని అడ్జస్ట్ అయిపోతా. కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు. లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది. చూడదురా, ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీలా బ్లాంక్గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంతే. చూసిందిరా మామా, నువ్వు నిజంగా గ్రేట్ రా. కళామందిర్లో కటౌట్లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా. ఇప్పుడేం చేస్తావు రే? ఇప్పుడేం చేస్తావు? ఏంటి వీడికి టచ్ పోయింది? స్పందనే స్పందించాక వీడిక మనకేం స్పందిస్తాడు? రే ఎవరు అక్కడ? అర్జున్ స్టూడెంట్ లీడర్. నెక్స్ట్ టైం ఇలా తెలుసా? హలో. హే మహేష్, ఆర్ యు వెయిటింగ్ ఫర్ మై కాల్? కాల్ కోసమే కాదు, నేను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను కలవనుగా. వై అంటే ఏం చెప్పను మహేష్, ఎంత నోటిగా ఉండేవాడివి, ఎన్ని కోతి పనులు చేసేవాడివి, అసలు టీ షర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడివి మహేష్. ఇప్పుడు చూడు, ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా? ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉన్నావు తెలుసా. అంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే కలుస్తావా? టీ షర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా. అయితే పక్కా వస్తా. మిస్టర్ రాకేష్ సార్. వేర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు? వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్. ఏ హాస్పిటల్? నైట్ టీ షర్ట్.
ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? మీరేనా? ఏమండి ఆఫీస్ లేదా? షాపింగ్ ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది. ఏమైంది చూద్దాం. ఫేషియల్ అక్క అక్క ప్లేట్స్ 2 minutes. ఆకలేస్తుంది. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా కలర్ఫుల్ చిలక బావా బావా ఏంటిది? ఏంటి బాలేదా? బ్లూ జీన్స్ మెరూన్ టీ షర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారే. టీ షర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాలేదు. అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్. అదేంటండి, ఒక 2 నిమిషాలు ఆగితే నేనే ప్లేట్లో పెట్టేదాన్ని కదా. ఐ నో, సారీ. బావా ఏంటి నీలో ఈ చేంజ్? టీ షర్ట్ వేస్తున్నావు, జీన్స్ వేస్తున్నావు, ఎందుకు ఇలా సడన్ గా? ఏమండి టీనా కాఫీనా? టీ. మీ అక్కని పెళ్లి చేసుకుని 2 years అవుతుంది. అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇనుప సామాన్లా తీసి పారేస్తుంది. నేను మీ అక్కకి బోరు కొడుతున్నానేమోనని చాలా డీప్ గా థింక్ చేశాను. ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇలా. ప్రామిస్? పిచ్చి మరదల, నీ మీదనే కాదు, మీ అక్క మీద, ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద, ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను. ఇది నిజం. ఉంటాను. బావా ఏదో మర్చిపోయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపో. మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండదు. వస్తాను. హే వాట్ సర్ప్రైజ్. లౌడ్ స్పీకర్ పెడతాను, ఐ లవ్ యూ చెప్పేసే. అంత లేదు. ఏంటి, మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేసావు కదా? ఏ రిజల్ట్ కనిపించిందా? కనిపించింది. మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ మీ బావ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి కాదు, పార్క్, ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం. ఇంపాసిబుల్. అలా అయితే ఇప్పుడు ఇందిరా పార్క్ వచ్చే మీ బావ చాష్లో 3Dలో చూపిస్తా. మా అక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు. బట్ తప్పు అని ప్రూవ్ చేయడానికి నేను వస్తాను. హ్యాపీ జర్నీ జూజూబే. లవర్ సార్? కంగ్రాట్స్. నీకు లవర్ లేదా? వేస్ట్గా. హలో. హే, ఎక్కడున్నావు అసలు? అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్తో చచ్చిపోతున్నావు తెలుసా? నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది? సారీ మహేష్, వాళ్ళ రాలేకపోతున్నాను. యూర్ జోకింగ్ రైట్? ప్లీజ్ సీరియస్ యా. నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపుని గుచ్చుకుంటున్నాయి. ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా. ఇదిగో ఇదిగో. అరే ఎక్కడ 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 ఎక్కడ? నేను ఇంట్లోనే ఉన్నాను. వాట్ అంటే నువ్వు రాలేదా? అంటే యూ డిసప్పాయింటెడ్ మీ. యూ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. నేను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేస్తున్నాను. యూ కాంట్ డూ దిస్. షిట్. ఏంటి మహేష్ అలా అంటావు? మీరు అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు. మేము అమ్మాయిలం మమ్మీకి ఏదో చెప్పాలి, డాడీకి ఏదో చెప్పాలి, చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి. అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు? ఓహో, అంటే మీకేనా ప్రాబ్లమ్స్? మాకుండా ప్రాబ్లమ్స్? అసలు మా బాస్కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వచ్చా తెలుసా నీకు?
ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్. అసలు నేను చేసే థింగర్ చేసేందుకు నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకు పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది. ఇదంతా నీకోసమే కదా, నిన్ను కలవడం కోసమే కదా. హలో 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 అయితే హలో మహేష్, నీకు పెళ్ళయిందా? మహేష్, మహేష్ are you there? మహేష్, నిజం చెప్పు, నీకు పెళ్ళయిందా? అంటే ఏదో ఒకసారి అయింది, లాంగ్ బ్యాక్, కనీసం నాకు గుర్తుకులేదు. సారీ మహేష్, నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా, కానీ నువ్వు ఎంగిల్ అయ్యావు. ఐఎమ్ సారీ. ప్లీజ్ అలా మాట్లాడు. అదే అదొక పెళ్ళ 15 minutes చుట్టేసారు తెలుసా. కనీసం మంత్రాలు కూడా సరిగ్గా చదవలేదు, గులాబ్ జామున్ పెట్టలేదు. చచ్చి, అది అసలు పెళ్ళే కాదు, అదొక పిచ్చి పెళ్ళి. సారీ మహేష్, ఐ కాంట్ కంటిన్యూ విత్ ద మ్యారీడ్ పర్సన్. ఒకసారి ఛాన్స్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. హలో హలో. అసలు పెళ్ళంటే తీసుకున్నాను నీ మ్యాట్రిమోనీ. మీ అక్కలా కూడా పక్కింటికి కూడా రాడా, పార్క్ ఎంత వచ్చేస్తాడా? ఎట్లేదేంటిది? ఓకే బాయ్. హే ఆగా దా కూర్చో. వాట్ ఇస్ దిస్? అట్మాస్ఫియర్ కాపరేట్ చేస్తుంది కదా. పెళ్ళైనడు పిల్లని చూసి టెంప్ట్ అయ్యాడు. మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా. ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు? ఏం మ్యాటర్? చూడు, ఏ వయసులో జరగాల్సిందో ఆ వయసులో జరగాలి. అదే పెళ్ళి లేట్ అయిందనుకో, మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా? నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది, నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా. వాట్? ఈ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నావు? కమాన్ టెల్ మీ టెల్ మీ టెల్ మీ. తాజ్మహల్ పీక్ వచ్చి నీ ఫ్లాట్ మీద పెట్టానా? నువ్వు మోపెట్ పెట్టుకున్న దగ్గర హెలిప్యాడ్ కట్టించానా? అమ్మాయిలు చెప్పరు, అబ్బాయిలే తెలుసుకోవాలి. రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే నీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను. ఓకే, మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. ఏమండి, ఇక్కడ చంద్ర అని ఉన్నాడా? నేనేరా చంద్ర, పనేంటి? రే, మీసం ఏది, గడ్డం ఏది, ఆ స్టైల్ ఏది, ఫేస్ ఏంట్రా ఎలా మారిపోయింది? నాకు పెళ్ళైంది, పెళ్ళైతే ఫేట్ మారుద్ది, ఫేస్ మారుద్ది, అన్ని మారిపోతాయి. అవును కానీ నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా. బ్యాచిలర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్, భర్తకు మారాకి బస్తికి మారా. సరేలే, అంత చిరాకెందుకురా? పెళ్ళోనోడికి చిరాకే ఉంటది, చిరునవ్వు ఉండదు, ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప. ఏమండి పోసాడా? పోయలేదే ఇంకా. అరే, నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా, నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా. అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా? నీకొక్కడికే సన్మానం జరగలేదనుకున్నా, జరిగిందా? అరే కానీ అర్జెంట్ రా, అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అవ్వాలో చెప్పరా. నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి? నువ్వు ఎవడని అడుగుతున్నా. దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ అయ్యారో తెలుసా? ఈ ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్ అందుకోలేకే. నువ్వెవడివిరా? వీడు అందుకుంటాడంట. రే, కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా, నేనే అందుకోలేకపోయా. నువ్వేం అందుకుంటావురా గరిట? నువ్వేం అందుకుంటావు? ఏమండి పోసాడా? పోయలేదా ఇంకా? నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటావురా? రే, ఆ దండం చూడరా. ఆ దండం మీద 10 పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక్క చొక్కానే ఉందారా అక్కడ? చీరలు బంగారం అని చీరుతుందిరా. అందుకే 10 పట్టు చీరలు, 10 తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి. అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా. అదొక ప్రాసెస్, అదొక ప్రయాణం, అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా. రే పోసాడ్రా. నాకు తడిచింది కదా, పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా. నువ్వు అర్జెంట్ గా చేయాల్సింది ఏంటంటే ఈ పనిని పిండేసుకో, ఆ దండం మీద ఎండేసుకో. ఏమండి పోసాడా? పోసాడే. లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది, బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు. ఏడవడానికే సరిపోయింది నా జీవితం. భయ్యా సీన్ గడు ఉన్నాడా? లేరండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. సీన్ గడి కంటే వాళ్ళ నాన్నే బెటర్. 24 hours టీవీ చూస్తూ అప్డేట్లో ఉంటాడు. ఓకే, అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడి ఇలా ఉంది, వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా?
మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి. వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి. రెండింటిని కంపేర్ చేయండి. ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి. అరే 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 ఆగు బాబు ఆగు, ఇంకో 2 లైన్లు ఉన్నాయి. వచ్చేసాను. ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉండవు. మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు. ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు. ప్రేమ ఊరికే దొరకదు. మా కోరికలు మీరు జోకులు వేసుకునేంత పెద్దవేం కావురా, చాలా చిన్నవే. ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని, మీరు చెప్పింది వినాలని, మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం. నా బాయ్ ఫ్రెండ్నే చూడు, ఫేస్బుక్ లైవ్ చాట్లో తప్పితే లైవ్ లో కనబడ్డు. అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు. కాలేజ్ ఇల్లు అని తేడా లేకుండా ఫుల్ గా సర్ప్రైజ్ చేయి. తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో. ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా. మేం కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు. సో రేపే వెళ్ళి అమ్మాయిని కలు. స్పందన, నువ్వు హృదయం అయితే నేను నీ స్పందన నవ్వుతా. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నేను నవ్వుతా. అనుక్షణం నిన్ను అంటిపెట్టుకుని ఉండే నీ తోడు నవ్వుతా. నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా. కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా. నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి, నీ తోడుగా ఉండాలి అని. ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్? 24 గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం? ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా? మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు? ఊహించుకోగానే ఊడిపడాలి, రింగ్ ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి, ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి. ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది, నాకు ఫీజు కట్టేది ఉందని హింట్లు ఇస్తారు చూసారా? ఎంత సాహస్ వస్తుందో తెలుసా కోరికలు తీర్చడానికి. అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళ కనపడతాడు. ఎంతవరకు చేస్తాం? లవ్ చేసేవరకంటే చేస్తాం. అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం, ఖాళీగా ఉంటాం కాబట్టి. అదే పెళ్ళి కూడా చేయమంటే ఎలా కుదురుద్ది? అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలనిపిస్తుంది. దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్. ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను. ఉసూరుమంటూ తిరిగి వస్తాను, చిరాగ్గా ఇంటికి వస్తాను, చిలిపిగా తిరిగి వస్తాను. అది మా ఆఫీస్లో నా బాస్ మూడ్ని బట్టి ఉంటుంది. ఉన్నంతలో బాగా చూసుకుంటాను, అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను, నీ కాళ్ళ కింద ఉంటానని ఏదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను. సో నేను నీ కరెక్ట్ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి, లేకపోతే నెంబర్ డిలీట్ చేసేయి. ఏమంటావు? ప్రపంచంలో ఎక్కువగా యూజ్ చేసిన మాట ఐ లవ్ యూ, ఎక్కువగా మిస్యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యూనే. ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతూ ఐ లవ్ యూ చెప్పుకున్నామని చెప్తే నేను చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఏముందా మాటలో అనుకునేదాన్ని. ఫైనల్ ఇయర్కి వచ్చాక గానీ తెలియలేదు ఐ లవ్ యూకి డెఫినేషన్. అంత డెప్త్ ఉందేంటి అభి ఇందులో? ఎగిరి ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అభి. ఇంకా నేను ఆగలేను. సరిగ్గా 8 hours 10 minutes 20 seconds కి నా లైఫ్ లో మొట్టమొదటిసారి చెప్తున్నాను ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తే రెస్పాన్స్ లేదు. హలో హలో, ఆర్ యు లిజనింగ్ అభి? అభి అభి జస్ట్ లిసన్ అన్నావుగా. ఐఎమ్ లిసనింగ్. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? వీడెంత సాడిస్ట్ గాడంటే మిస్డ్ కాల్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే. నడక మారింది, నవ్వు మారింది, హెయిర్ స్టైల్ మారింది, లిప్స్టిక్ మారింది. అవును, వాడే కదే నిన్ను బైక్ మీద ఫాలో అవుతుంటాడు. అవును, ఏ ఉంటాడే వాడు. భలే పడేసావు. నేనేం కాదు, వాడే పడేశాడు. మొత్తానికి కంగ్రాట్స్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఈరోజు ఫస్ట్ టైం తన బైక్ పైన వెళ్ళబోతున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలే బాబు. రోడ్ అన్నాక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, టర్నింగ్స్ ఉంటాయి, అవుట్స్కట్స్ ఉంటాయి, ఫామ్ హౌస్లు ఉంటాయి. కంట్రోల్ తప్పామా అంతే. అవునే, ఇది 4 సార్లు బైక్ పై వెళ్తే ప్రతిసారి అలాగే జరిగింది. షటప్. చాలా కంట్రోల్లో ఉండాలి. అబ్బాయిలు అయస్కాంతంలో అతుక్కుపోతారు. మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి. తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్టు తెలియదు. వచ్చాడే నీ హీరో. బాయ్. అవునే, బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్కి రావడం ఎందుకు? అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ ని బంగారాన్ని ఎంత మందికి చూపిస్తే అంత గొప్పే. డిస్టెన్స్ డిస్టెన్స్. మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం? అభి, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అభి, నిన్నేగా అడుగుతున్నాను. అభి చెప్పు. అభి 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 స్టాప్. ఆపకపోతే దూకేస్తాను. ఆపు అభి, ఆపు. ఏంటభి, ఎక్కడికి తీసుకొచ్చావు? అమ్మా, నీ కోడలు వచ్చింది. స్పందన అమ్మ. సుశీల, నీకు మాట ఇచ్చాను కదా, నీ కోడల్ని ఫస్ట్ నీకే చూపిస్తానని. స్పందన, అమ్మ చనిపోయి 5 ఏళ్ళు అయింది స్పందన. కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. అమ్మ అనే పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది. ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని. అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను స్పందన. ఇప్పటికీ నేను పడుకుంటే తరచు దుప్పటి కప్పుతున్నట్టు అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చాలాసార్లు అన్నాను, అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నాకు ఆకలేస్తుంది అని. అమ్మ ఏ స్పందన. కలెక్టరేట్లో కడగలాడిచ్చిన ఇంటికి రాగానే వంటగదిలోకి వచ్చేసేది. బతుకున్నప్పుడు అమ్మ విలువ తెలియ స్పందన. చిరాకు పడతాం, విసుక్కుంటాం, నీకేం తెలియదని సీరియస్ అవుతాం. కానీ పిల్లల అవసరం పేరే అమ్మని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది. అన్నీ ఉన్నా అమ్మ లేకపోతే ఏం లేనట్టే. ఇలా వెళ్ళిపోవాలనిపించిందమ్మ నన్ను వదిలేసి. నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తావు. అమ్మాయి నచ్చిందా? చేసుకోవచ్చు కదా. కొంచెం క్లోజ్గా జరగచ్చా? అసలు మమ్మీస్ డాడీస్ డే నైట్ అని చూసుకోకుండా ఎవరి కోసం కష్టపడతారు?
అంత కష్టపడి మనం కనిపించగానే అన్నీ మర్చిపోయి దగ్గరికి తీసుకుంటాం. అది మనం గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయాలి. ఇంకా 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 ఇంకొంచెం దగ్గరకు జరగచ్చా? అసలు పేరెంట్స్ బతికేదే మన కోసం తెలుసా? మనం తప్ప వాళ్ళకి వేరే లోకమే లేదు. మనం కూడా పేరెంట్స్ కోసమే బతకాలి. ఇంకా 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 నీ ఊర్లో తలపెట్టుకోవచ్చా? హాయ్. ఎంత దూరం వచ్చావా? ఇక్కడికి కూడానా? యారా నేనేం డిస్టర్బ్ చేశానా? అస్సలు డిస్టర్బెన్సే లేదు. 100 కిలోమీటర్స్ వచ్చావురా. థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్ విజిట్. గాడ్ బ్లెస్ యూ. 10 ఇంకా చూస్తున్నావేంటి? ఇంకా లే 10 ఇంకా. ఇటు బయటికి పెద్ద సాంబార్ కానీ లోపల పెద్ద జంతాబార్. స్పందన, మనది జన్మ జన్మల బంధం. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఎంతమంది అడ్డొచ్చినా మనల్ని విడతీయలేరు. మన ఇద్దరి మధ్యన ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇంకేమీ ఉండదు, ఇంకెవరూ ఉండరు. మేట్ ఫర్ ఈచ్ అదర్. హలో, ఇప్పుడే కదా జన్మ జన్మల బంధం, మేట్ ఫర్ ఈచ్ అదర్ అని చాలా చెప్పాను. అప్పుడు ఎంత గ్యాప్ ఏంటి? తప్పదురా. ఏ తప్పదురా? ఏ అటు జెంట్స్ ఇటు లేడీస్. అంతా బాగానే ఉంది కదా రాజా, మరి అమ్మాయిని హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నాకు అదే తెలియట్లేదు సార్. ఈ క్యూట్ లవ్ స్టోరీలో ఓ కూల్ డ్రింక్ బ్రేక్ తీసుకుందాం రాజా. బ్రేక్. అక్కకి ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా సరే నాన్నకు మాత్రం నా లవ్ మ్యాటర్ తెలియకూడదు. చెప్పేద్దామా? ఏంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదక్క. కానీ చెప్పేస్తాను. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. స్పందన, నువ్వు లవ్ చేస్తున్నావా? అంటే వాడే లవ్ చేశాడు. నేను ఇంకా ఏం చెప్పలేదు. తెలుస్తుందిలే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని టెన్షన్ పడ్డావు. అక్క, కొంచెం నీ హెల్ప్ కావాలి. నేనేం చేయగలనే? ఏం లేదక్క, సింపుల్. నాన్న ఎలాగో నాకు సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వు నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు, ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తే చాలు. లవ్ చేసిన వాడినే ఒఫీషియల్ గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. లేకపోతే లవ్ మ్యారేజ్ అంటూ ట్యాగ్ లేసేస్తారు. ప్లీజ్ నాన్నకు చెప్పక్క. నేనేం చెప్పాలే? నా పరిస్థితే బాలేదు. ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను. ఏమైందక్క? ఏమైందంటావేంటే? మీ బావని చూడు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనని అలా మాసిన గడ్డంతో చూసానా? అంటే బావ షేవింగ్ చేసుకుంటే నాన్నకు కాల్ చేసి చెప్తావా? నేను చెప్పి చూసానే, వినట్లేదు. అక్క, బావ 2 minutes లో షేవింగ్ చేసుకుంటే నాన్నకి చెప్పేస్తావా? సరే కానీ చూద్దాం. 2 minutes. హలో. హాయ్ మహేష్. ఎన్ని రోజులక కాల్ చేసేది, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా? అబ్బా ఏంటి మహేష్, నా చెంపకంత గుచ్చుకుంటోంది. నీ గడ్డమా? నా గడ్డమే బాగా కలిపోయిందా? నువ్వు షేవింగ్ చేసుకున్నాక మాట్లాడు తప్ప. ఇప్పుడే జస్ట్ 1 minute. అక్క, ఏం చేసావే? మ్యాజిక్. నాన్న కాల్ చేస్తావా? కాల్ చేయడం ఏంటి, డైరెక్ట్ గా ఇంటికే రమ్మని పిలుస్తా. నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ ని రెడీ చేసుకోపో. థ్యాంక్ యూ. ఇలా వద్దు అమ్ము, ఫార్మల్స్ ఉండాలి. ఇలా అయితే కష్టం. ఇంతకీ ఏం చేస్తున్నావే? నన్ను నమ్మేస్తున్నావా? అమ్మాయాలనుకున్నా కొనేవాడు ఉండాలి కదరా. హీరో మెటీరియల్ ని నన్నే అంటావా? హీరోనా జీరోనా అని మా నాన్నని కలిసాక తెలుస్తుంది. ఏంటి మీ నాన్న వస్తున్నాడు ఎక్కడికి? మా ఇంటికి వచ్చి కలవాలి. నేను
డ్రామా అంతా డిజైన్ చేశాను. జస్ట్ మా అక్క చాలా మంచి అబ్బాయి నాన్న అని నిన్ను మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. బ్లూ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని నీట్ గా టక్ చేసుకొని బుద్ధిమంతుడికి బ్రాండ్ అంబాసిడర్ లా రావాలి. సరే. మా నాన్నని చూడగానే చాలా సిన్సియర్ గా విష్ చేయాలి. ఇది ఒకసారి విష్ చేయి, నేను వీడియో తీస్తాను. గుడ్ మార్నింగ్ అంకుల్. అభి. గుడ్ మార్నింగ్ అంకుల్. నమస్తే అంకుల్. శుభోదయం అంకుల్. అంత ఓవర్ యాక్షన్ వద్దు. మావా నీ పిల్లనేస్తావా? ఎక్స్ట్రాలే వద్దు. బీ సీరియస్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. షార్ప్ గా రేపు 9 in the morning. సరే, ఇంతకీ మీ నాన్న ఏం చేస్తాడు? ఈడ ఉండాలంటే నా చెప్పు చేతల్లోనైనా ఉండాలా, లేకుంటే నా చెప్పు కిందైనా ఉండాలా. ఏంరా సచ్చినాడన్నా? ఏమ్రా ఉద్యోగి, నా మీదనే ఎంక్వైరీ చేస్తాడావంటనే? నీతో వచ్చినోళ్లను నీ కళ్ళ ముందే చెప్పినా చూసినావుగా. పులి బతకాలంటే జింక సావల్లా. వేటనా ఆటరా? తప్పైందండి, క్షమించండి, నేను వెళ్తానండి. అడిగి పోతావు? ప్లీజ్ సార్. ఏం పర్లేదు, కూర్చో. నేను వెళ్తానండి. కూర్చో. సాక్ష్యాధారాల కోసం జిల్లా మొత్తం చెల్లడబట్టావంటనే అంత శ్రమయాలరా? ఏడ్సాకో ఏడ్సాకో ఏడ్సాకో, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటాదిరా. ఇప్పుడు ఒకడు వస్తాడాడు, వాడు నా కూతుర్ని ప్రేమించినాడంట. ఆ సంగతి నాకు చెప్పనీకొస్తాడాడు. పులి పోన్లోకే పువ్వొస్తే ఎట్లాంటదిరా? నాకి పారేస్తాది. వాడిని నీ కళ్ళ ముందే సంతా. అవు ఇదంతా వీడియో తీసి యాదో ట్యూబ్ లో పెట్టావటనే. పెట్టు అన్నా, వాడు వచ్చినాడన్నా. ఏమీ వచ్చినావా? బాగున్నావా? ఏమట్లా బిగిసిపోయినావు? భయమేచ్చండదా? ఏం పర్లేదులేదా? అమ్మ నాయన బాగుండారా? కూర్చో. రాగి ముద్ద తింటావా? నాటు కోడి పులుసు కలిపి ఏచ్చే సర్ర 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 ఎత్తాడి. అమ్మా స్పందన, ఎవరు వచ్చినారు చూడి. అభి చాలా బాగున్నాడమ్మా. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. నీకు కరెక్ట్ జోడి. చూసుకోమ్మా, బాగా చూసుకో. కళ్ళ నిండా చూసుకో, కళ్ళారా చూసుకో. జీవితాంతం కాదు, చివరి తూరి. ఎంత ధైర్యం రానికి? డబ్బు నా కొడక నా ఇంటికొచ్చి నా కూతుర్నే పెళ్లి చేసుకుంటానని అడుగుతావా? అమ్మా, ఈ టైంలో చేసావేంట్రా? ఏంటి ఏం చెప్పనే? రేపు మా డాడీ వస్తాడని చెప్పు. కానీ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు ఏం చెప్పలేదు. ఇక్కడేమో కత్తులు పట్టుకుని కల్లోకి వస్తున్నాడు. హలో, మా నాన్నేం ఫ్యాక్షన్ ఫాదర్ కాదు, చాలా ఫ్రెండ్లీ ఫాదర్. గవర్నమెంట్ ఎంప్లాయీలా చాలా సింపుల్ గా ఉంటాడు. నువ్వు హ్యాపీగా పడుకో, లేదంటే గ్లామర్ తగ్గిపోద్ది. ఏం పడుకుంటాం, ఎలాగో మిడ్ నైట్ అయింది కదా, ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడను? masala.com. తొందర ఎందుకు? రేపు మీ మామగారితో మాట్లాడదులే. ఎందుకులే, ఈ లోపు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కలగంటాను. తెల్లారుద్ది. బాయ్. దైత్రుడా, మూడొస్తా తిప్పేస్తావా? ప్రేమిస్తున్న దాని ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నీకు నీ ఆటోకి. సారీ అండి. నా
నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? బాగుందమ్మా. కూర్చోండి నాన్న, లేకపోతే ఫ్రెష్ అవుతారా? లేదమ్మా, మంచి కాఫీ తీసుకురా. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి? సూపర్. టీవీ పెట్టనా? పెట్టు క్రికెట్ వస్తుంది చూడాలి. జస్ట్ 1 minute నాన్న. నాన్న కాఫీ. నాన్న చాలా మంచి కుర్రాడు నాన్న. అంటే ఏదో క్యాజువల్గా రమ్మన్నాను. మీకు నచ్చితే మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దాం. అంటే స్పందనకి విషయం తెలీదు నాన్న. నాన్న నేను చెప్పానే అభినవ్ అని, అది. గుడ్ మార్నింగ్ అంకుల్. దరిద్రుడా, మూడొస్తా తిప్పేస్తావా? ప్రేమించిన దాని ఇంటికి పెళ్లి చూపులు వెళ్తున్నా సరిపోయింది, లేకపోతే నీకు నీ ఆటో. మార్నింగ్ రా బాబు, కూర్చో. సరిగ్గా కూర్చో బాబు, పడిపోగలవు. థ్యాంక్స్ అంకుల్. అభినవ్ టీయా కాఫీయా? పాలు. స్పందన పాలు. సరే. ఇండియా బ్యాటింగ్ అంకుల్. పాలు. అలాగే. మీ అక్క అండి? చెల్లి. ఓ, మీ పేరు? స్పందన. ఓ, నైస్ నేమ్. భలే నటిస్తున్నారా? మీ పేరు? అభినవ్. ఆస్కర్ చేయొచ్చు. ఏ కాలేజ్? NRCM. ఓ, మీరే కాలేజ్? MGBA. అమ్మా స్పందన, నువ్వు వెళ్ళమ్మా. బాబు తర్వాత వెళ్తాం. ఓకే అంకుల్. స్వప్న గారు వెళ్ళొస్తానండి. ఉంటాను అంకుల్. బాయ్ బాబు. బాయ్ అంకుల్. స్వప్న గారు, బాయ్. మీ చెల్లి పేరు? స్పందన. స్పందన గారు, ఉంటానండి. బాయ్ అభినవ్ గారు. సరిగ్గా కూర్చోండి అంకుల్, పడిపోతాను. అక్క ఒకసారి ఇలా వస్తావా? ఒక నిమిషం నాన్న. అక్క నాన్నకు అభి నచ్చడం లేదో కనుక్కో అక్క. ఇప్పుడే వద్దే, తర్వాత అడుగుతానులే. నో ప్లీజ్, మా మంచి అక్క. ఓకే. నాన్న అబ్బాయి ఎలా ఉన్నాడు? మీరు తీసుకున్నంత ఫాస్ట్గా నేను డెసిషన్స్ తీసుకోలేను కదమ్మా. Hey uncle, how are you? Long time no see ya. See you the night. వీడెవడమ్మా మన ఇంట్లో తిరుగుతున్నాడు? మీ అల్లుడు నాన్న. హలో. హాయ్ మహేష్, ఈరోజు అన్నిసార్లు కాల్ చేసావేంటి? బిజీగా ఉండి ఆన్సర్ చేయలేకపోయాను. నువ్వు బిజీగా ఉన్నా ఎందుకు అన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఎందుకు? నీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నాకు నీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. యా, FBలో నీ ఫోటో కోసం చాలా వెతికాను, కానీ కనీసం నాకు నీ పేరు కూడా తెలియదు. చూడాలని ఉందా మహేష్? చచ్చిపోయిన ఒకసారైనా చూడాలండి. చూస్తే నిజంగానే చచ్చిపోతావేమో. అంత అందంగా ఉంటావా? చూస్తావా? ఇప్పుడు వస్తావా? ఇప్పుడు కాదు, రేపు వస్తా, నీపై రంగు చల్లుతా. రంగు? ఓ, రేపు హోలీ కదా. అసలు నువ్వు పరిచయం అయిన తర్వాత హాలిడేస్ కాదు కదా, హోలిడే కూడా గుర్తుపెట్టేదేంటో. మహేష్, నువ్వు అలా మాట్లాడుతుంటే ఎవరిలా ఉంటావో తెలుసా? ఎవరి? లావా? హలో. జావా? ఒరాకిల్? హలో. మిరాకిల్? మీటింగ్? ఏమైంది మహేష్? నైట్ అర్జెంట్. ఏదో క్రాస్ టాక్ లా ఉంది.
సార్ 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 థ్యాంక్ యూ. హలో హలో, మమ్మీ లేస్తోంది మహేష్. మా ఆవిడ వాళ్ళు లేచి ఎలా కవర్ చేసావు? కానీ నన్ను స్వెటర్తో కవర్ చేసింది. అవును, ఇందాక నేను ఎవరిలానో ఉంటానన్నావుగా, ఎవరిలా? నువ్వు అచ్చం బాహుబలి ప్రభాస్ లా ఉంటావు. భయ్యా లోపల ఎవరైనా ఎవరు లేరు. ఓకే అయితే ఇవ్వు 2 టికెట్స్ ఇవ్వు, 2 టికెట్స్ ఇవ్వు, అర్జెంట్ ఇవ్వు. నీతో అందరూ తగలయ్య. 10 ఇంకా నడుము ఇంకా భయ్యా. అయ్యా ఒక్క పదం ఆంగ్లీన్ వాడకుండా మాట్లాడుతున్నాను సరిగ్గా. అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి. సినిమాల్లో ఆర్ట్ ఫిల్మ్స్ వల్ల యూత్ మాడి మస్ అయిపోతున్నారు. అసలు సినిమాల్లో హీరో హీరోయిన్స్ టచ్ అయ్యే సీన్సే పెట్టకూడదు. నేనైతే అస్సలు ఒప్పుకోను. చేయొచ్చా? ఇంకా అస్సలు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాకి ఎందుకు వస్తారు తెలుసా? సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో చేసుకోవాల్సింది ఫస్ట్ షోలో సెకండ్ షోలో చేసుకుంటాం. అది కరెక్ట్ కాదు. నీ భుజం మీద చేయొచ్చా? సినిమాలో లిప్ కిస్లేంటి? మూతిలో మూతి పెట్టుకోవడం కూడా యాక్టింగేనా? అది తప్పు. నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా? హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేను. హలో, నమస్తే నమస్తే. హలో, మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక దేవునికి కృతజ్ఞతలు. ఈ సినిమా బాహుబలి 2 రికార్డులు తిరిగి రాస్తుంది. ఇంతమంది ప్రేమ, మీ ఆదరణ, అభిమానం ఇలాగే ఉంటే ఇంతకు నుంచి బ్లాక్ బరస్ట్ మూవీస్ ఇస్తాను. ఎవడున్నారు ఇక్కడ? టచ్అప్ సార్. ఇప్పుడు కాదు, సార్ 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 సినిమా ఓవర్సీస్ రికార్డు బద్దలు కొడుతున్నాడు సార్. ఓవర్ సీట్ లో కూడా ఓవర్ స్పీడ్ దూసుకుపోతుంది. సార్ 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 మన ఫ్యాన్స్ డైలాగ్ అడుగుతున్నారు సార్. చెప్పిస్తా కూర్చోండి ఊరుకోండి. బడి గార్డ్స్ కూర్చోండి కూర్చో. ఒక్క డైలాగ్ తప్పదంటావా? తప్పదు సార్. చూడండి, మీకు విషయం చెప్తామని ఇక్కడికి వచ్చాను. నేను చెప్పే ఒక్క మాట కూడా మీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారా? మాదాపూర్. దయచేసి మా సినిమాని పైరసీ చేయొద్దు ప్లీజ్. డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇగో మా హీరోయిన్ మాట్లాడతారు. డార్లింగ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, ఇంకా మేకప్ సార్కి, అందరి పేర్లు చెప్పు. వాచ్మెన్ కూడా చెప్పు, నాకు కూడా చెప్పు. ఆడియన్స్ సార్కి థ్యాంక్ యూ. ఏముంది ఇక్కడ? కర్మరా బాబు. చా, ఇది టూ మచ్. నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై ఖర్చు వేసుకుని ఈడే నా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. సో నీకు బయట మార్కెట్ లేదన్నమాట. హీరో మెటీరియల్ ఇక్కడ, హీరోయిన్ ఇక్కడ. అందుకే కదా అట్టంగా నిలువుగా అన్ని విధాలుగా పడిపోయాను నీకు. హలో, మీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి అలా చూస్తున్నారు? చెప్తే అర్థం కావట్లేదా? అరే, ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా? పార్కుల్లో మీరే, పబ్బుల్లో మీరే, బజార్లో మీరే, బస్ స్టాపుల్లో మీరే, చివరికి చిల్డ్రన్ పార్కులను కూడా వదలరా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నానా? పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా? పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చచా, మైండ్ యువర్ లాంగ్వేజ్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. లవర్స్ పార్క్లు ఉంటాయి, వెళ్ళి వాళ్ళ తల పెట్టుకో. అటు చూడు, వాణ్ణి చూడు. ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా? ఏ జూ పార్కో వెళ్ళక లేస్తారా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా వైపే వేలు చూపించి మాట్లాడతావా? నేనెవరో తెలుసా? అసలు ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరు?
వాడి అక్కని. వాడి ఒకే ఒక అక్కని. This is cheating. This is cheating. ఒరే అభి, మరదల పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటమ్మా ఆంటీ నచ్చిందా? కొత్త ఆంటీనా? అయ్యో కొత్త ఆంటీ అనుకో, మళ్ళీ పాత ఆంటీ ఎవరైనా గొడవ పడుతుంది. లెట్స్ గో. దా మనం కూల్ డ్రింక్ తాగాం. ఓకే. అంతా బానే ఉంది కానీ డాడీ గురించి ఆలోచిస్తున్నాం. మీ డాడీ యాక్సెప్ట్ చేయరా? స్ట్రిక్టా? స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ కాదు మరి, బాగా హైపర్. మా నాన్న సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే మనందరం సైలెంట్ అయిపోవాల్సిందే. అంతెందుకు మా ఇద్దరిని తీసుకో, మేమిద్దరం ఎలా ఉన్నామంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు? అదే ఎలా ఉంటారు? మా నాన్న మొత్తం తందే పైచే ఉండాలనుకుంటాడు, పైగా పెత్తనం అంతా తందే ఉండాలంటాడు. అరే మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు. మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది? అంతెందుకు, నా విషయమే తీసుకో. 4 ఏళ్ల క్రితం పెళ్ళైంది, లవ్ మ్యారేజ్. తన డాక్టర్. వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే, డాడీని కన్విన్స్ చేయడానికి 2 years పట్టింది. అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి. నాన్న అక్కడ అక్క పరిస్థితి ఏం బాగాలేదు నాన్న. బాగుండదురా, బాగుండదు. పెద్దవాళ్ళని కాదని చేసుకుని ఏ పెళ్లి బాగుండదు. బాగా ఫీల్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఫీల్ అయ్యే లాభారా? అమ్మ లేదు, నాన్న కూడా లేరా? మరీ కొడుతున్నాడు అంటున్నా. కొట్టడం ఏంటి? కొట్టడం ఏంట్రా? మరి నువ్వేం చేస్తున్నావు? మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా. మార్నింగ్ నీ అయ్యా అని అడుగుతున్నాను. ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తాను రా. అక్క అభి చెప్పరా. నీ 2 ఏళ్ళ కల్లా నెరవేరిపోతుంది. నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తున్నా, నువ్వు అక్కడ బావని ప్రిపేర్ చేయి. సెట్ చేసేద్దాం. సరే సరే, నీ భాసంగా నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసే. వాట్ ఇస్ దిస్? ఇట్స్ ఎంబారసింగ్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. మీరు ఒక పచ్చి తాగబోతు. పచ్చి తాగబోతు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. మీరు రోజు నన్ను తాగొచ్చి కొడుతున్నారు, ఈ రోజు మా నాన్న వచ్చి నన్ను కాపాడతాడు. కమ్ అగైన్. అంటే మా నాన్నగారు వచ్చే టైంకి మీరు నన్ను కొట్టాలి. హౌ కెన్ ఐ? మా నాన్న వచ్చినట్టున్నారు. సొంత ఇల్లా? తాకట్లో ఉంది నాన్న. ఏ అంటే తాగి తాగి అలా చేస్తాడు. స్లో స్లో స్లో. యాక్టింగ్ రాకపోతే కనీసం తిట్టండి. యు ఇడియట్. ఇర్రెస్పాన్సిబుల్. తెలుగులో తిట్టండి. ఐ డోంట్ నో. దొంగ ముండా అని తిట్టండి. దొంగ ముండా? మీ వల్ల కాదు. ఏమన్నారా? ప్రేమించి అమ్మాయిని తీసుకెళ్తాను దేనికిరా? కొట్టడానికా? నీకు ఎన్ని గుండెలు రా అమ్మాయి మీద చేయడానికి? Somebody save me. చూడరా, నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది. అదరా భార్య అంటే. Yeah, just now I came to know that. తప్పు బాబు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఎలా చూసుకోవాలి? ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి. You're absolutely right. నాన్న, నీ మనవరాలు. అంతా మీ అమ్మ పోలికలే. అంటే తాతయ్యను నిన్ను నేనే కలిపానా మమ్మీ? అవునమ్మా, నువ్వు మా బంగారు తల్లివి. మరి మనల్ని ఎవరు కలుపుతారు? అక్క కంటే ఇది ఉంది, మనకప్పుడే ఆ ఫెసిలిటీ లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు, ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు. చూద్దాం. మరి టూరిస్ట్ గైడ్లా ఉంది కదా. ఇది సూప్. నాకు ముద్దిస్తారా? అమ్మా ఓ ముద్దేయండి అమ్మా. మరి అడుగుతున్నట్టుంది కదా. మై డియర్ మిస్, ఐ వాంట్ ఎ కిస్ బట్ వితౌట్ ఎ మెస్. ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది. రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా. సర్లే, మన ప్రోగ్రాం మనం వెళ్దాం. జి అర్జున్ రెడ్డి. హాయ్ మహేష్.
హాయ్ హౌ ఆర్ యు? I'm good. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఒకటేనా? నువ్వు ఓకే అంటే 20 రూపాయలు అడిగేస్తా. ఏంటవి? అంటే ఏంటి మహేష్? అంటే నాకు ముద్దు కావాలి అవంటకి. ప్లీజ్ కాదు నాకు ఫోన్ లేదా ప్లీజ్ 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 ప్లీజ్. ఇక్కడ మమ్మీ ఉంది, నువ్వే పెట్టే. ఓకే ఓకే 1 minute. థ్యాంక్ యూ. ఇలా ఇచ్చి ఫ్లేవర్. ఏమైంది మహేష్, రిహార్సల్స్ చేస్తున్నావా ఏంటి? అభి, మా బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పను రా. ఆడియో ఒక చోట వీడియో ఒక చోట ఇస్తున్నాడు. ఏం చేస్తావో తెలీదు. అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి. అది కాల్ గర్ల్ కదా, కాలేజ్ గర్ల్. అదంటే చంపేస్తే. బా అదేరా కాల్ చేసే గర్ల్. మనిద్దరం కలిసాం కదా, మధ్యలో డ్రామాలు ఎందుకు? మీ బాబా డీప్ గా మునిగిపోయినట్టున్నాడు. ఎలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్ డౌన్ అయిపోతాడు. ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం ఆగు. చెప్పు బుజ్జి. హే మహేష్, మా డాడీ కాల్ చేస్తున్నారు. ఓ 10 minutes తర్వాత కాల్ చేస్తాను. 10 minutes కాకపోతే 10 days తీసుకో. నీకోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా. మా అన్న ఏమంటున్నాడు? వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడు రా. అమ్మో, మరీ అంత పని చేయను. అర్జెంట్గా రేపు కలుస్తానని చెప్పు. ఓకే డన్. సారీ మహేష్. హే, ఇంకెంతసేపు హోల్లో పెడతావు నన్ను? నాకు అదే అనిపిస్తుంది మహేష్. ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు? అవును. ఇక డైరెక్ట్ గా నీకే ఇస్తా. లిప్ లిప్పా? నీ పెదవి తాకే పదవి నాకిస్తావా? నిజమేనంటావా? నిజంగా నిజం. నేను రేపే కలుస్తా పార్క్ లో. నేను ఇంకంతసేపు వెయిట్ చేయలేను. అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టే. నాటి రేపు చెప్తా నీ పని. కొరుకుందా? ఇదిగో ఆ చెట్టు అలా ఎందుకు అవుతుందో తెలుసా? ఒరేయ్, ఎంతసేపు నా వెనకే చేస్తారు? పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు, వాళ్ళందరూ జాబ్ లకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం నాకు సన్నీ లియోన్ సినిమాలు చూపిస్తున్నారు కదరా. అదిగో ఆ చెట్టు చాటు చూసావా? అక్క, నీ వెనకాల జంట నయ్యమే. పొద్దున జాగింగ్ వచ్చారు, నా వెనక నైటే వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకొని అబ్బా నేను ఇంకా చెప్పలేనక్క. మనమే ఇలాగంటే దుర్గం చెరువు, గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే? ఆక్సిజన్ కోసం వస్తే అశ్లీలాన్ని పంచుతున్నారా ఏంటో. హలో. హాయ్ మహేష్. హాయ్ డార్లింగ్. అసలు నువ్వు ఇలా ఉంటావు తెలియక నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా? అసలు ఎక్కడ ఉన్నావు? ఏ కలర్ డ్రెస్ నీది? బ్రౌనా? బ్రౌనేనా? కాదు మహేష్. కాదా? బ్రౌన్ కదా? ఓకే ఓకే. మరి ఏ కలర్ డ్రెస్? లైట్ బ్లూ? నో నో మహేష్. మరి ఏ కలర్ అబ్బా? పింకా? ఏయ్ పింకీ పింకీ పింకా? నో మహేష్, పింక్ నాకు సింక్ అవ్వదు. పింక్ కాదా? హే బ్లూ కదా? yes. నాకు తెలుసు బ్లూగా. బ్లూవే వస్తున్నా. ఏంటి బ్లూ కాదా? బ్లూ అండ్ గ్రీన్. ఈ అమ్మాయి అంత బాలేదులే. నేను చూసాను మహేష్, నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి. చెట్టు కింద నువ్వేనా? యా ఎగ్జాక్ట్లీ. వావ్, వచ్చేస్తున్నా అసలు. కొరుకు మహేష్, కొరుకుతా అన్నావుగా, కొరుకు. కొరుకుతా కాదు, ఉరుకుతా. రా మహేష్ రా, ఓ హగ్గు మహేష్. బొగ్గులో ఉన్నావు, నీకు హగ్గించేదేంటి? ఫోన్ లో వాయిస్ కోకిలా ఉంది, ఇక్కడ కాకిలా ఉన్నావు ఏంటి? నీ కౌగిల్లో నన్ను కరిగిపోని కరిగిపోవడం కాదు మహేష్. లారీ కింద నిమ్మకాయ నలిగిపోవడం బెటర్. దగ్గరకమ్మా దగ్గరకమ్మా ప్లీజ్. వద్దా వద్దమ్మా, నాకు పెళ్ళైపోయింది, నాకు పెళ్ళైపోయిందమ్మా, నాకు పెళ్ళైపోయింది. పదవి నీకే ఇస్తా చాలా గ్రాండ్ గా పెళ్ళైపోయిందమ్మా, చాలా గ్రాండ్ గా. గులాబ్ జామున్ పెట్టారు, రకరకాల మంచాలు చదివారు. నాకు పెళ్ళైపోయిందమ్మా. మావిడ దేవత, చాలా బాగా చూసుకుంటుంది. మహేష్ మహేష్. ఇంక ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా? చెప్పారా, అది అందనుకున్న పవర్. అదే అమ్మాయి అందంగా ఉండుంటే స్లో మోషన్ లో హక్ చేసుకుని గంట సేపు గాల్లో తిప్పేవాడు. ఇంక మా బావ
బావ అమ్మాయికి కాల్ చేయడు కదా? అమ్మాయికి కాదు, లైఫ్ లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు. అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అయినట్టే, కానీ బాగా డిప్రెషన్ లో ఉంటాడు. ఒక 2 days ఏ ప్లగ్ లో ఎయిర్ పెట్టకుండా చూసుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అరే వెళ్ళొచ్చులే, కూర్చో. నేను వెళ్ళాలి. బయటకు వచ్చినప్పటి నుంచి నేను వెళ్తా నేను రింగ్ టోన్ సెట్ చేసుకుని వస్తారా మీరు? పార్క్ లో ఏంటిది? రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? బేసిక్ గా మీ అమ్మాయి లేట్ అయిపోతుంది సార్. మనసులో ఏదైనా చేస్తే బాగుంది అనుకుని బయటికి మాత్రం సిమ్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్ లో ఇస్తారు. వేరే అమ్మాయిల గురించి వదిలేసి నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీకు దగ్గర అవడం కోసం రాత్రంతా నేను స్కెచ్లు వేసి రిహార్సల్స్ చేసి వచ్చానా? అంటే నీ మనసులో ఎంత ఉందా? లవర్ అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడా? ఏమైనా చేయొచ్చా? చేసినప్పుడు తెలియలేదా? అభిలాష నీ మగాళ్ళ బుద్ధి ఏంటో చూపించు. నీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు మరి, మొత్తం అంతా నేనే చేస్తానా? ఎప్పుడెప్పుడు బ్లేమ్ చేద్దాం స్క్రిప్ట్ పర్సులో పెట్టుకుని తిరుగుతారా? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. ఏ వదిలించుకోవాలనుకుంటున్నావా? ఓ నీకు అలా ఉందా? ఉంటే చెప్పు, ఎనీ టైం బయలుదేరు. గ్రేట్ లవర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. హలో ఒక్క నిమిషం. ఏంటి గొడవ? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదామా? హలో ఒక్క నిమిషం ఆగమా. ఎవరా అమ్మాయి? ఇదే మీతో వచ్చిన చావు. ఏది చెప్పి సావరు. సరే పద, అక్క దగ్గరికి వెళ్దాం. నాన్న కాఫీ. అదేంటమ్మా పార్క్ లో వాళ్ళ అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు? నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. నువ్వు అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకో. రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడతాం. నేను రాను. నువ్వు రాకు, మేమే వెళ్తాం. అరే ఏదైనా ఉంటే విషయం పేరెంట్స్ కు ముందు చెప్పాలరా. బైక్ లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు, బ్యాక్ సీట్ లో అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరు. ఒరే అభి, నాన్నగారికి నీ విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంకా నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు, ప్రాబ్లం ఇప్పుడే క్రియేట్ అయింది. అదేంట్రా? వదిలేక దాని వెనకాల పడుతున్నానని దానికి పొగరు. ఫోన్ ఇక్కడ ఉందేంటి? మేనేజర్ కాల్ అండి, మాట్లాడండి. థ్యాంక్ యూ. హలో. హాయ్ మహేష్, హౌ ఆర్ యు? నా పేరు మహేష్ కాదు, మహేశ్వరరావు. నా మీద కోపం వచ్చిందా? నేను నచ్చలేదా మహేష్? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు అసలే పెళ్ళని తెలుసా? ఒక్కసారి కదా అయింది, పైగా గులాబ్ జామ్ కూడా పెట్టలేదు. అంటే డబుల్ కమిటా పెట్టారు. మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావిడకి ఇచ్చేస్తా. అయితే ఇవ్వు, నేనే మా అక్కని కన్విన్స్ చేస్తాను. నమస్కారం. మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది, కానీ ఇంక ముందు పనిచేయదు. ఎందుకంటే దీనిలో సిమ్ ని తీసేసి స్టవ్ ని సిమ్ లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ ని కాల్ చేయబోతున్నాను. మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను, కాల్ చేయకపోతే ధన్యవాదాలు. శుభదినం. తమ దినం. ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు? అంటే బిల్ ఎక్కువ వచ్చింది. బిల్ ఎక్కువ వస్తే బెల్లు మోగింది. వెళ్ళు. చాలా బాగా ఉండేవారండి. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేం. వాళ్ళ జోడి లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం, ఆవిడ పేరేంటమ్మా? అనార్కలి. అంత డీప్ గా ఉన్నారు. కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి. మనం పడలేదా? డబ్బులు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం? ఏం బావగారు, మీరు చేయలేదా? మీ అల్లుడి గారిని చూడండి, మీ కూతురుని ఎంత ప్రేమిస్తున్నాడు. గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు. కలర్ఫుల్ చిలుకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ అవి ఎగిరిపోతాయి. గుర్రాలు అన్నప్పుడు వాళ్ళు గొడవ పడాలి, పెద్దలు అన్నాక మనం వెళ్ళి కలపాలి. నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను. మాట్లాడరేంటి? అనడానికి ఏముందండి, ఎన్నైనా అనుకోవచ్చు. పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం, అసలు స్టవ్వే ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి. అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ అనుకోకుంటే ఎలా అండి? మనం అనుకోకపోతే ఎలా అండి? చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకుల్.
నిన్న పార్క్ లో గొడవపడ్డం డాడీ చూశారు. అభి కూడా ఏం చెప్పట్లేదు. మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే. వాళ్ళిద్దరికి ఇష్టమైతే మనం విడిపోమన్నా విడిపోరు, వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం కలవమన్నా కలరు. బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు. ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదని అంకుల్, అంతే. అమ్మా, మన ఇంట్లో సిచ్యుయేషన్ కి పక్కింటి వాళ్ళలాగా రియాక్ట్ కాకూడదు. మన ఫ్యామిలీ అమ్మా, ఫోర్స్ చెయ్యాలి. ఏమండి మీరు మాట్లాడరే? మాట్లాడడానికి ఏముంది, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. ఫోన్లో మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా? అవదండి. నేను మాట్లాడతాను. అమ్మా స్పందన, నేను అభి ఫాదర్ని. రామా కూర్చో. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఇట్స్ ఓవర్. స్పందన, ఏమండి ఆపండి. ఆపకండి సార్. ఫోన్లో అన్నీ ఫేక్. నిజమైన ప్రపంచం పార్క్లోనే తెలుస్తుంది. తెలుసుకొనివ్వండి. అన్నా బాబీ వస్తుంది, నిన్నే చూస్తుంది. రేయ్ ఎట్లిస్తాడో చూడు ఇప్పుడు. లవ్లో దింపి పట్టుకుందాం అనుకున్నా, కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది. కెమెరాలు ఆన్ చేసుకోండి రా. ఇప్పుడు మీకు ఇస్తా లిప్పు లైవ్. అయిపోయినవే అన్నా. కెమెరాల లవర్ బాయ్ వస్తుండే. ఎవడాడు? బాబీ బాయ్ ఫ్రెండే. కత్తి మహేష్ కార్పొరేట్ కజిన్ ఇక్కడ. రెడ్ అంగి ఎందుకే సరికనారా? రెడ్ అంగి వేస్తే ఎదుటోడికి బ్లడ్ పడినట్టే. అరే ఎందుకు కొరుకుతాను రే అన్నా? ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి. నీకో దండం పుంటా. నేనంత అవలేగా అన్నా, నేను కూడా అడ్రస్ చేంజ్ చేయాలి. వెళ్ళొస్తానా? కొట్టదంటే రేయ్ కార్పొరేట్ కజిన్ ఇక్కడ. నామే చేసిన వాళ్ళే అన్న ఊరికెళ్ళి వచ్చిండు. నీ సంగతి చెప్తా, నీ ఇట్లిట్లకి వస్తా. చోరన్నా అంట, మళ్ళీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. వన్స్ ఇట్స్ ఓవర్ అంతే. ఇంక చాలు. అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నేను సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేస్తే వదిలేసావు, సిటీ వదిలేసి వెళ్ళటం ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, ఈ పార్క్ని చూసి ఇదిగో మేము ఎక్కడే మాట్లాడుకునే వాళ్ళం, ఈ కాలేజీని చూసి ఇదిగో మేము ఎక్కడే కలుసుకునే వాళ్ళం అని మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తెచ్చుకుంటాయి. ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్లో పాడేస్తాం. ఆ మెమరీస్నే ఫీలింగ్స్ అంటారు, ఆ ఫీలింగ్స్నే లవ్ అంటారు. ఇష్టమైన వాళ్ళు దూరం అవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి. 4 నెలలు ఒక కుక్కను పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పడతాయి ఫీలింగ్స్, ఎమోషన్స్. దాన్ని కూడా లవ్ అంటారా? ఆడదాన్ని మనసు అర్థం చేసుకునే మగాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక మీద పుట్టడు కూడా. మేము మీకు ఎప్పటికీ అర్థం కాము. మిమ్మల్ని మేమంతా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇట్స్ ఓవర్.